ఆంధ్రలో భలే అద్భుతాలు జరుగుతాయి. అసలు 9 నెలల్లో ఒక అద్భుతమైనటువంటి ఇష్యూ జరిగిపోయింది. ఏంటంటే ఇదివరకు ఏమనేవాళ్ళు, ఎక్కడ గంజాయి దొరికినా, ఎక్కడ గంజాయి పట్టుకున్నా, గంజాయి మత్తులు ఎవడన్నా ఏదన్నా చేసినా దానికి అంతటికీ జగన్ అనేటువంటి సైకో పాలన గంజాయిని ప్రోత్సహిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పెంచుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నటువంటిది. సరే, మేము అధికారంలోకి వస్తే గంజాయి మత్తు నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తూ ఉన్నారు. ఈ 9 నెలలు 10 నెలల్లో అనేక చోట్ల గంజాయి దొరికింది. అట్లా గంజాయితో దాడులు చేసినటువంటి చూసాం. ఇదంతటికీ కారణం అక్కడిది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి అక్కడన్నా ఏదన్నా చేస్తారా అంటే ఏం జరగలేదు. తాజాగా మొన్న మధ్యనే డీజీపీగా రిటైర్ అయిపోయినాడు ద్వారకా తిరుమలరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన దగ్గర గంజాయి పెద్దగా ప్రొడక్షన్ అవ్వదు, ఒరిస్సా నుంచి వస్తుంటుంది అని. అదే ఒక సంచలనం. అయితే ఇవాళ మండలిలో మాదక ద్రవ్యాల వినియోగం మీద చర్చ జరిగితే గంజాయి నియంత్రణ కోసం ఈగలను ఏర్పాటు చేసాం, గంజాయి నియంత్రణలో ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం, గంజాయి సాగు 90% తగ్గిపోయిందట ఈ 9 నెలల్లోనే. ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ గంజాయి రవాణా అవుతుందట. నివారణ కోసం ఒరిస్సాతో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశారట. గంజాయి మీద ఉక్కుపాదం మోపాం. ఇది అంటే ఇప్పటిదాకా పండించిన గంజాయి అంతా తీసుకెళ్ళిపోయారు, లేకపోతే తగలబెట్టేశారు. దాంతో ఒరిస్సా నుంచి వస్తుందట. ఇది మనం నమ్మాలి, నమ్మి తీరాల.